నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అప్రూవ్డ్ రూట్స్లో వెళ్ళాలి, ఇది ఇరాన్ పెట్టిన కండిషన్స్. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఇరాన్ కొన్ని నిర్దేశిత మార్గాలని స్పెసిఫై చేసిందనమాట. ఆ వెజల్స్ అన్ని షిప్స్ కానీ అటే పోవాలంట. అంటే ఏంటి, టోల్ ఫీ వసూలు చేస్తామని. అలాగే ఒకవేళ దీన్ని ఏమైనా వైలేట్ చేసే పని అయితే డెసిసివ్ రెస్పాన్స్ ఉంటుందని చెప్పేసి అమెరికాకి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆల్రెడీ చచ్చిన పాము, దాన్ని మళ్ళీ ఇంకా పదే పదే కర్రతో కొట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. ఈ డెవలప్మెంట్స్ దేని వైపు దారి తీస్తాయి అనే అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచట్ల గారు. సురేష్ గారు నమస్తే అండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో అప్రూవ్డ్ రూట్స్, సరే, ఇంకంటే నైతికంగా ఇరాన్ గెలిచేసినట్టు అనే దానికి ఇక్కడ స్పష్టమైన ఇది సంకేతం కనిపిస్తుంది, ఏమంటారు? కరెక్ట్. ఎందుకంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చదువుతూనే మీకు అర్థమైపోతుంది. మనం చాలా నుంచి డిబేట్ చేస్తున్నాం. ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చాను ఇవాళంటే, మన ప్రేక్షకులకు అర్థం కావాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడో ఉంది, ఏమో కొట్టుకుంటారు, నాకేం పోయిందని కాదు. రేపు మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో టెన్షన్ వచ్చి మళ్ళీ షిప్లు బంద్ అయితే, రూట్స్ బంద్ అయితే మనకి పెట్రోల్ ధరలు మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు దానికన్నా 10-20 రూపాయలు కూడా పెరగవచ్చు. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, మనకు కూడా దాంట్లో ఒక స్టేక్ ఉందనేది. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో చాలా వేగ్గా ఇరాన్ విల్ కంట్రోల్ అని చెప్పకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఒక పాయింట్ ఉంది. అది ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు. ఎవరు చదవలేదా, లేకుంటే పాకిస్తాన్ అండ్ ఖత్తర్ కావాలని చెప్పి దాన్ని ఇన్సర్ట్ చేశారా? ఇప్పుడు ఏమైపోయిందంటే, న్యూక్లియర్, బ్యాలిస్టిక్ మిసైల్స్, హెజ్బుల్లా, హమాస్, హూతీ అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెంటబడి ఉన్నారు ఇరాన్. నిన్న కూడా చూసాం మనం, ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ కాకుండా దానికన్నా ముందు ఇంకో వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా మా మాట పట్టించుకోకపోతే మేము చూసుకుంటాం వాళ్ళని అని చెప్పేసి. సో ఇమీడియట్గా యుఎస్ సెంట్కామ్ అన్నారు, లేదు మేమే చూసుకుంటాం, మీరు అక్కర్లేదు ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రెజెంట్లీ వాసుదేవన్ గారు ఆయన మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి రావడానికి, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, దాన్ని అక్కడి నుంచి అరేబియన్ సీకి వెళ్ళడానికి ఉన్న ఒక రూట్. ఇది మనకు తెలిసింది, చాలా డిబేట్ చేస్తున్న ఒక కొండలాగా ఉంటుంది, ఇట్లా టాప్ ఆఫ్ అ హిల్ లాగా. దాంట్లో 2 రూట్స్ ఉంటాయి. ఒక రూటు ఇరాన్ వైపు నుంచి వెళ్తుంది, ఇంకో రూటు ఒమాన్ వైపు నుంచి వెళ్తుంది. ఇరాన్ ఏమంటారు, మీరు ఒమాన్ వైపు నుంచి వెళ్ళకూడదు, మా వైపు నుంచి వెళ్ళాలి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఫిబ్రవరి 28 కన్నా ముందు ఓపెన్ ఉండే కంప్లీట్గా, ఎవరికి దాని మీద కంట్రోల్ లేదు. ఇట్స్ ఇంటర్నేషనల్ వాటర్ వే. ఇప్పుడు రేపు భారతదేశం మన స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి వెళ్తున్న షిప్స్ని ఆపేసి మేము ఇక్కడ టోల్ పెట్టబోతున్నా అంటే ఎవరు అంగీకరించు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ వర్స్ దెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. లోకంలో ఉన్న 40% వరల్డ్ మ్యారిటైమ్ ట్రాఫిక్ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్తుంది. మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పక్కన. దానికోసం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వ్యతిరేకించారు, ఎందుకంటే చైనాకి ప్రాబ్లం అవుతుంది అనేది చాలా క్లియర్. అది లేకుంటే రాహుల్ గాంధీకి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి సంబంధం? ఆయనకు డబ్బులు ఇచ్చారు, 300 కోట్లు ఇచ్చారు చైనా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్. అది కమిషన్ లాగా, అది ఏజెంట్ పని చేయడానికి. చైనా ఏం చెప్తే మీరు అది చేయాలి. రఫేల్ వ్యతిరేకించారు. మన యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో 7 ప్లేన్లు కొట్టేశారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ ఇస్తున్నారు. మన ఎయిర్ ఫోర్స్ చెప్పిన స్టేట్మెంట్ని రాహుల్ గాంధీ పట్టించుకోవట్లేదు. ఇది నార్మల్ థింగ్. ఎనీవే, లెట్ us కమ్ బ్యాక్ టు హార్మూజ్ అగైన్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ 14 పాయింట్ నెగోసియేషన్లో మన ఖత్తార్లో నెగోసియేషన్ జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడు, చాలా బాగా జరిగింది. వ్యాన్స్ అయితే ఇంకా పైకి ఎక్కిచ్చేసాడు, అన్నీ అయిపోయింది, అగ్రిమెంట్ వచ్చేస్తుంది, అది ఏం కాలేదు. ఇరాన్ క్లియర్లీ అంటున్నారు, ఇన్స్పెక్షన్స్ అనేది ఉండొచ్చు, కానీ దే విల్ బి వెరీ వెరీ లిమిటెడ్. అంటే వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నా ఇరాన్ వాళ్ళు అక్కడే పంపిస్తారు. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాసుదేవన్ గారు, ఇరాన్ ది మెయిన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇస్ఫహాన్ అని చెప్పి ఒక టౌన్లో ఉంది. ఓకే, అక్కడే వీళ్ళ సెంట్రిఫ్యూజ్ కానీ వీళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ కానీ అక్కడే ఉందండి. ఓకే, వాళ్ళు అక్కడ ఎవరిని వెళ్ళనియరు. ఇరానియన్ సైంటిస్ట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది అక్కడికి, అందరిని వెళ్ళనియరు వాళ్ళు. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఫిబ్రవరి 27 తారీఖు బాంబింగ్ జరిగే ముందు ప్రెసిడెంట్ ట్రంప్తో వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మాట చాలా క్లియర్గా చెప్పారు, ఇరాన్ 2-3 వారాల్లో లేకుంటే 2-3 నెలల్లో కూడా వీళ్ళు ఒక న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారు. ఎస్, వాళ్ళ స్టేటస్లోనే ఉన్నారు వాళ్ళు.
దాంట్లో డౌట్ లేదు. నిన్న డీటెయిల్గా కార్నెగీ ఎండోమెంట్ వాళ్ళ ఒక వీడియో చూశాను నేను, చాలా లాంగ్ వీడియో, 1.5 hours ఉంది అది. దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళ టెక్నాలజీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యుద్ధం మొదలయ్యే ముందు లాస్ట్ ఇయర్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్ని అందరినీ చాలామంది చంపేసింది. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ కొంచెం స్లో అయిపోయింది. కానీ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ టేక్ ఓవర్ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ నడిపించారు. ఈ ప్రాజెక్ట్ అంతా న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్కి వచ్చిందంతా పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఏమన్నారు, ఏక్యూ ఖాన్ ఉన్నారు కదా, ఆయన అమ్ముకుంటారు, మీరు ఆయన దగ్గర కొనేసుకోండి, మేము డైరెక్ట్లీ వీ కెనాట్ సెల్ బికాజ్ మేము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో వస్తున్నాం. అంటే న్యూక్లియర్ వెపన్ ఇంకో దేశానికి అమ్మకూడదు, మేము టెక్నాలజీ కూడా అమ్మకూడదు, మీరు ఏక్యూ ఖాన్ దగ్గర తీసుకోండి. సో ఆయన అక్కడి నుంచి అమ్మేసుకున్నాడు. అదే ఇరాన్ దగ్గర ఫస్ట్ టెక్నాలజీ వచ్చింది. కానీ దాని తర్వాత వాళ్ళు ఆ టెక్నాలజీని నేర్చుకున్నారు, బాగా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మాడిఫై చేసుకొని వాళ్ళకి కావాల్సిన పనంతా చేసుకున్నారు. చైనా దగ్గర నుంచి చాలా మటుకు దానికి కావాల్సిన మెషిన్స్ తెప్పించుకున్నారు. రష్యా వైపు నుంచి దానికి ఉన్న కొంచెం టెక్నాలజీ తెప్పించుకున్నారు. సో ఇరాన్ న్యూక్లియర్ ఒక ప్రోగ్రామ్ అంటే చాలా కాంప్లికేటెడ్. ఇప్పుడు అంత ఈజీ కాదు డిస్మాంటిల్ చేయడానికి. ఏదో ట్రంప్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తుంటాడు అప్పుడప్పుడు, అయిపోయింది, చేసేసాను, ఫినిష్ అయిపోయిందని. ఏం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ కన్నా చాలా పెద్ద వెపన్ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే ఇరాన్ దాన్ని బంద్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఎందుకు బంద్ కావట్లేదు, ఎందుకు షిప్స్ ఇప్పుడు తిరుగుతున్నాయంటే బికాజ్ ఆఫ్ యుఎస్ నేవీ. సెంట్కామ్ వాళ్ళు జార్జ్ డబ్ల్యూ బుష్ అని చెప్పి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ పెట్టుకున్నారు. దాంట్లో ఉన్న హెలికాప్టర్స్ కానీ దాంట్లో ఉన్న ప్లేన్స్ కానీ దాంతోనే వీళ్ళు నడిపించుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది, సీహాక్ క్రాష్ అయింది వాళ్ళది. ఒక 1 పైలట్ ఇస్ స్టిల్ మిస్సింగ్ దాని నుంచి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అంటున్న మాట, ఏదో ఒక రోజు ఇరాన్ దీన్ని ఒక షిప్ మీద మళ్ళీ కొడతారు. మనకు రియాక్షన్ తెలిసిందే. ఫస్ట్ ఇరాన్ ఏదో ఒక షిప్ మీద దాడి చేస్తారు, యుఎస్ ఫైటర్ పైలట్స్ వచ్చి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి, లేకుంటే ఎయిర్క్రాఫ్ట్ గన్ షిప్స్ వచ్చి, హెలికాప్టర్ గన్ షిప్స్ వచ్చి ఇరాన్లో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న మిసైల్ సైట్స్ అని కొట్టేస్తారు. ఓకే, ఒక 10-20 కొట్టేస్తారు, రాడార్ సైట్స్ కొట్టేస్తారు. దీని తర్వాత మళ్ళీ ఇరాన్ ఏం చేస్తారు, బహ్రెయిన్, కువైత్ వీళ్ళ మీద దాడి చేస్తారు. దాని తర్వాత ఫినిష్. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత ఇంకో షిప్ మీద దాడి చేస్తారు, మళ్ళీ యూఎస్ కొడతారు, మళ్ళీ వీళ్ళు కొడతారు. మీరు చూడండి, దీంట్లో ఖతర్ మీద దాడి చేయట్లేదు, సౌదీ అరేబియా మీద దాడి చేయట్లేదు, ఒమాన్ మీద దాడి చేయట్లేదు. దర్ ఓన్లీ అటాకింగ్ స్మాల్ నేషన్స్ లైక్ కువైత్ అండ్ బహ్రెయిన్. ఎందుకంటే అక్కడ యుఎస్ బేసెస్ ఉంది, యుఎస్ బేస్ సౌదీ అరేబియాలో కూడా ఉంది, కానీ అక్కడ వాళ్ళు దాడి చేయట్లేదు. ఇంకా సౌదీ అరేబియా వీళ్ళకి డబ్బులు ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాజ్ అ డీప్లీ ఫ్లాడ్ డాక్యుమెంట్. అంటే ఇది ఎవరు డ్రాఫ్ట్ చేశారో వాళ్ళు కావాలని చెప్పి ఇరాన్కి ఫేవర్ చేశారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, యుఎస్ డెలిగేషన్ ఇంత వీక్గా ఉండేనా, ఇంత ఆర్ ద రియల్ ఫూల్స్ అంటే పంపిస్తే అల్లుండిను రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పంపిస్తే అలాగే ఉంటుంది కదా సార్. కరెక్టే, కానీ ఫైనలీ అట్ ద స్టేట్ డిపార్ట్మెంట్ లెవెల్ ఎవరో క్లియర్ చేయాలి కదా. ఉండాలి. ఓకే, ఐదర్ జేడీ వ్యాన్స్ కానివ్వండి, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, వీళ్ళందరూ చూస్తారు కదా. 1.5 page డాక్యుమెంటే, మీరు కూర్చొని 10 రోజులు చెక్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాసుదేవన్ గారు, ఈ ఒకటి న్యూక్లియర్ ఇష్యూ మనం మళ్ళీ పదే దాని గురించి డిబేట్ చేస్తున్నాం. ఈ న్యూక్లియర్ ఇష్యూలో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ప్రెసిడెంట్ ఒబామా చేసిన జేసీపీఓ డీల్ కన్నా వీక్గా డీల్ ఉండిపోతుంది. ఈ డీల్ అక్కడ దాకా చేరుకోదు. ఒబామా డీల్ చాలా బాగుండే. ఓకే, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేశారు వాళ్ళు. కానీ దాని తర్వాత ఈయన వచ్చి దాన్ని చింపి పక్కన పడేస్తే ఇరాన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. ఓకే, నా మీరు ఒకసారి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో, మీరు ఎన్రిచ్మెంట్ ప్రాసెస్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు 30% క్రాస్ చేస్తే అక్కడి నుంచి మీ గ్రోత్ ఇంక్రిమెంటల్గా ఉండదు, ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 10 నుంచి 20కి 5 సంవత్సరాలు తీసుకోని అనుకోండి, 10 నుంచి 20కి ఒక 3 సంవత్సరాలు తీసుకోరండి, 20 నుంచి 30కి మీకు ఒక సంవత్సరమే పడుతుంది, 30 నుంచి 40కి మీకు 6 నెలలే పడుతుంది. యువర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఇంక్రీజెస్ బికాజ్ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ ఇస్ ఎన్రిచ్డ్ అన్నమాట, యురేనియం. సో ఇది ఇరాన్కి తెలుసు. దానికోసం ఇజ్రాయెల్ వార్న్ చేశారు, చూడండి వీళ్ళు 60కి వచ్చేసారు, 60 నుంచి 90 దాకా వెళ్ళడానికి వీళ్ళు ఎక్కువ టైం తీసుకోరు, 2-3 నెలలు తీసుకుంటారు మ్యాక్సిమం అని. అప్పుడు ఇజ్రాయెల్ ఆ వార్నింగ్ ఇచ్చారు.
కానీ లైట్ తీసుకున్నారు అప్పుడు అందరూ ఏం కాదని చెప్పేసి. దీంట్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు చూడండి, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని పక్కన పెడితే కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూస్లో ఉన్న మైన్స్ తీయడానికి బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ మైన్ స్వీపర్స్ వస్తున్నారని కానీ ఇరాన్ వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకు కూడా, మీ మైన్ స్వీపర్స్ ఇక్కడ తీసుకొస్తే అంతే సంగతి, మిమ్మల్ని కూడా మేము చూసుకుంటాం. సో లిటరల్లీ ఒక దాదాలాగా కూర్చున్నారు అక్కడ, మేమే నడిపిస్తాం అని చెప్పేసి. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ దీన్ని నిన్న ఇచ్చిన ఒక ఈ తాకీత్ అని చెప్పొచ్చు ఒకటి, వీళ్ళు ఇచ్చిన ఒక ఏం చెప్తారు ఒక వార్నింగ్ ఇచ్చిన దాన్ని వీళ్ళు యూజువలీ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి రావాలి, లేకుంటే ఇరానియన్ గవర్నమెంట్ నుంచి రావాలి, స్పీకర్ నుంచి వచ్చింది. కానీ స్పీకర్ కూడా కాదు, దేర్ సమ్ లోకల్ కమాండర్ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ హూ గేవ్ ద కమాండ్, పేరు మర్చిపోయాను, సమ్ కెచమ్ సంథింగ్ పేరు ఉంది ఆయనకి. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇది తీసుకొస్తే మేము చూసుకుంటాం ఈ పని అని చెప్పేసి. సో ఇక్కడే వచ్చింది వాసుదేవన్ గారు, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ని ఓపెన్ పెట్టడం అనేది చాలా చాలా క్రూషియల్. ఇప్పుడు యుఎస్లో నిన్న పొద్దున వాళ్ళు ఫర్టిలైజర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. రైట్. మనం భారతదేశం, మన ప్రేక్షకులకు తెలియదు మన గవర్నమెంట్ ఎంత కష్టపడ్డారు లాస్ట్ 3 నెలలు అని చెప్పేసి. మీరు ఏమైనా మీ మోదీని తిట్టవచ్చు, మోదీ వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మీరు ఒకసారి దాని డీటెయిల్ తీసుకుంటే, నా ఫేస్బుక్ సైట్లో నేను ఒక గంట సేపట్లో వేయబోతున్నాను దాని డీటెయిల్స్. 40 దేశాలతో మనం నెగోసియేషన్స్ నడిపించాం. ఆయిల్, ఫర్టిలైజర్, గ్యాస్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ అన్నీ అమ్ముతున్న 40 దేశాలతోని మనం, ఇది గల్ఫ్లో లేని దేశాలతో మన చర్చలు నడిపించి మనం నెక్స్ట్ 1 ఇయర్ కోసం కావాల్సిన అన్నీ తెప్పించుకున్నాం. తెప్పించకపోతే మనం ఇప్పుడు యూఎస్ ఆలోచించండి, ఇంత పవర్ఫుల్ నేషన్ యూఎస్కి ఫర్టిలైజర్ లేదంటే, ఎరువులు లేవంట వాళ్ళ దగ్గర. దే హ్యావ్ డిక్లేర్డ్ అన్ ఎమర్జెన్సీ, ఫర్టిలైజర్ ఎమర్జెన్సీ నిన్న రాత్రి డిక్లేర్ చేశారు. మన శ్రీలంక మర్చిపోండి, పాకిస్తాన్ మర్చిపోండి, మీరు బంగ్లాదేశ్, అందరూ కంప్లీట్లీ ఫినిష్డ్. కానీ ఇటువైపు మనం ఒకటే ఫ్యూయల్ ఒకటే ఆలోచిస్తున్నాం, కాదు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ నుంచి వచ్చేది దానికన్నా విలువ ఉన్నది ఫర్టిలైజర్, దానికన్నా విలువ ఉన్నది గ్యాసెస్, మీథేన్ కానీ మిగతా గ్యాసెస్ కానీ. ఓకే, మీరు ప్రొపేన్ తీసుకోండి, బ్యూటేన్ తీసుకోండి, ఈ గ్యాసెస్ అన్నీ అక్కడి నుంచి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఖతార్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్ మూవ్ కావాలి. సో ఇరాన్తో ఒక డీల్ చేస్తే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు వాళ్ళు. ఇరాన్ అప్పుడు ఓకే మీ షిప్పులు తీసుకొచ్చే వెళ్ళిపోవచ్చు అంటారు వాళ్ళు. కానీ ఒక్కటి మనం మెచ్చుకోవాలి, ప్రెసిడెంట్ ట్రంప్ని, యుఎస్ సెంట్రల్ కమాండ్ని అక్కడి నుంచి ఆయన తీయలేదు. ఆయనకు తెలుసు, నేను మీకు కావాలంటే స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఈ డీల్ ఎక్కడ పోదు. ఇరాన్ ఆడుకుంటున్నారు ప్రెసిడెంట్ ట్రంప్తోని. దీనికన్నా ముందు కూడా వాళ్ళు చేశారు ఇట్లాంటి గేములంతా. ఇంగ్లీష్లో అంటారు దే ప్లేయింగ్ ఫర్ టైం అంటారు. అంటే నెగోషియేషన్ చేసి ఇంకొక 3 వారాల తర్వాత కలుద్దామంటారు, మళ్ళీ నెగోషియేట్ చేస్తారు, మళ్ళీ అంటారు మళ్ళీ ఇంకా 3 వారాల తర్వాత కలుద్దామంటారు. నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, టెక్నికల్ నెగోషియేషన్ నడుస్తుంది అంటున్నారు ఖతార్లో. ఏం టెక్నికల్ నెగోషియేషన్ చేశారు క్లారిఫై చేయండి. ఓకే, మీరు న్యూక్లియర్ మీద టెక్నికల్ నెగోషియేషన్ చేశారా? మిసైల్ మీద వీళ్ళు ఒక్క వర్డ్ కూడా మెన్షన్ చేయలేదు ఎంఓయూలో, మిసైల్ ప్రొడక్షన్ గురించి. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చెప్పేశారు, సౌదీ అరేబియా దగ్గర ఉంది కదా, ఖతార్ దగ్గర ఉంది కదా, వీళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా అని. రేపు ఈయనంటాడు, అరే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ సౌదీ అరేబియా తెప్పించుకుంటున్నారు పాకిస్తాన్ దగ్గర, ఇరాన్ కూడా పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్తారు. సో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. ఓకే, ఫైనాన్షియలీ ఆయన మస్తు సంపాదించుకున్న, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, $2 బిలియన్ సంపాదించారు లాస్ట్ 1 ఇయర్లో వాళ్ళ ఫ్యామిలీ, అది కూడా. సో అట్లాంటి పరిస్థితులు ఆయనకి దేశం పోతే పోయిందనే సంగతిలో ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు దేశం మునిగితే నాకేం కాదు, ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. నిన్న కూడా ఆయన మాట్లాడుతూ మనం దీని గురించి చెప్పినప్పుడు అన్నారు, స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, వై షుడ్ ఐ బీ వరీడ్? స్టాక్ మార్కెట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అంట. ఈజ్ దాట్ ద బ్యారోమీటర్? మీ బ్యారోమీటర్ స్టాక్ మార్కెటా? మీ ప్రజలకు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సరుకులు వాళ్ళ ధరలు దాని గురించి ఆలోచిస్తారా? ఆయన ఒకటే ఉంది, ఇది స్టాక్ మార్కెట్ బాగుండాలి, ఆయిల్ ప్రైసెస్ దిగాలి. సరే, ఆయిల్ ప్రైసెస్ 68కి వచ్చింది. ఎన్ని రోజులు మీరు ప్రెషర్ మెయింటైన్ చేస్తారు? ఏదో ఒక రోజు వాసుదేవన్ గారు, ఈ యుఎస్ విల్ హ్యావ్ టు టేక్ ఎ కాల్, ఇరాన్ని కొట్టాలి. ప్రపంచంలో చూసాం కదా, మహా సామ్రాజ్యాలు ఎట్టా కుప్పకూలిని. ఒక 5-6 దేశాలు, బ్రిటన్ చూసాం, స్పెయిన్ చూసాం, యుఎస్ఎస్ఆర్ చూసాం. లేటెస్ట్ క్యాజువాలిటీ యుఎస్ కాబోతుందేమో. మీరు నిన్న ఇరాన్ ఇక్కడ ఇరాన్ ఎంబసీ, ఇండియాలో ఢిల్లీలోని ఎంబసీ ఇన్వైట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని. కొంతమంది
కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. బీజేపీ వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ అఫిలియేషన్ అంటే రిలీజియస్ బేస్. సల్మాన్ ఖుర్షీద్, అఫ్కోర్స్ మల్లికార్జున్ ఖర్గే గారు ప్రెసిడెంట్గా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ ఆయన ఇన్వైట్ చేశారు. కానీ డెలిబరేట్గా చూడండి, దేర్ రిలీజనే వాళ్ళకి ఇంకేం లేదు. మిగతా అంతా మాట్లాడతారు కానీ రిలీజన్ ఇస్ ద బేస్ కోర్ దానికి. మోదీ గారిని ఇన్వైట్ చేశారంటే మోదీ గారు వెళ్ళరు. హెడ్స్ ఆఫ్ స్టేట్ ఎవరు రారు చూడండి, అంతే కదా. గల్ఫ్ నేషన్స్ ఎవరు రారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇరాన్లో ఒక భయ వాతావరణం ఉంది. ఇప్పుడు ఈ ఫ్యూనరల్కి వచ్చిన వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తారని చెప్పి ఒక భయం ఉంది. ఇజ్రాయెల్ ఇప్పటికే వాచ్ పెట్టుంటుంది కదా సార్. మీరు నిన్న చూసుంటారు, ఇజ్రాయెల్ గేవ్ ఎ వార్నింగ్. ఈ ఖమనీ ఉన్నాడు కదా ఇప్పుడు, ముస్తఫా ఖమనీ, వాడిని ఏ రోజు కావాలంటే మేము లేపేస్తామని చెప్పి. సో దానికి వస్తాం, ఫ్యూనరల్కి రావట్లేదు. వాళ్ళ నాన్నగారు ఫ్యూనరల్కి ముస్తఫా ఖమనీ రావట్లేదు. ఎందుకని వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ ఉండే, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే, కనిపిస్తే పైనుంచి బాంబు పడుతుంది, ఉన్న వాళ్ళు అందరు పోతారు. ఇజ్రాయెల్ ఈజ్ లీస్ట్ బాదాడు, అక్కడ ఎవడు కూర్చున్నాడు కింద అని చెప్పేసి. అది కాకుండా మన టాక్స్కి వెళ్ళినప్పుడు, స్విట్జర్లాండ్కి వెళ్తున్నప్పుడు అరాచీని, గాలిబాఫ్ని చంపడానికి ఇజ్రాయెల్ ప్లాన్ వేశారంట, వాళ్ళు వెళ్తున్న ఎయిర్క్రాఫ్ట్ని బాంబ్ చేయడానికి. అది వార్నింగ్. యుఎస్ వాళ్ళకి టిప్ ఆఫ్ చేశారంట ఇరాన్ని, మీరు ఈ ఫ్లైట్ డిలే చేయండి, మీ మీద అటాక్కి ప్లాన్ చేస్తున్నారు ఇజ్రాయెల్ అని చెప్పేసి. మమ్మల్ని తర్వాత మీరు తిట్టకండి, మేము ముందే మీకు చెప్పేస్తున్నాం అని చెప్పి. దానికోసం మీరు గుర్తుంటుంది, ఇరానియన్ డెలిగేషన్ 6 hours లేట్ వెళ్ళారు టాక్స్కి, స్విట్జర్లాండ్కి. ముందు వెళ్ళారన్నారు వాళ్ళకి భయం ఉండే, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని ఎక్కడో కొట్టేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇజ్రాయెల్ చేస్తారు కూడా, వాళ్ళకి దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, దే హావ్ డన్ ఇట్ బిఫోర్. వాళ్ళు బరి తెగించున్నారు సార్, వాళ్ళు చేస్తారు అది కూడా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు తిరిగి అక్కడికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థమైపోయింది, ఇరాన్ వానితోనే ఆడుకుంటున్నారు, లిటరల్లీ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆయనతో. ఏం చేయలేరు ఆయన, ఆ పరిస్థితిలో వచ్చేసారు. ఎందుకంటే వస్తుంటుంది, నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. కానీ ఇరాన్ ఇప్పుడు ఏమైపోయిందంటే, వాసుదేవన్ గారు, దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ పొజిషన్ ఇన్ ద గల్ఫ్. సౌదీ అరేబియా వాళ్ళని భయపడుతున్నారు, ఖత్తర్ భయపడుతున్నారు, చిన్న దేశాలు మర్చిపోండి మీరు, ఒమాన్ భయపడుతున్నారు, బహ్రెయిన్, కువైత్ అంతా స్మాల్ కంట్రీస్, యుఏఈ భయపడుతున్నారు. బికాజ్ వాళ్ళు ఒక పొజిషన్ చూపించారు, ఇప్పుడు మేము కావాలంటే మీ మీద దాడి చేయొచ్చు. అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు, ఎవ్వరు కూడా మిమ్మల్ని హెల్ప్ చేయలేరు. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం. వీఆర్ ద లీడర్స్ ఇన్ ద గల్ఫ్. ఓకే, అది ఎవరు చేపించారు, ఎవరు తీసుకొచ్చారు వాళ్ళ పొజిషన్కి? ఇస్ అమెరికా. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన తప్పు. ఏ రోజు ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టారో, ఇజ్రాయెల్తో మీరు 28 ఫిబ్రవరి పెట్టారో, ఆ రోజు నుంచి మీరు కంటిన్యూస్గా ఇరాన్ మీద దాడి కొనసాగుతుంటే ఇప్పుడు దాకా ఇరాన్ సరెండర్ అయిపోతుండే. రెండవది, ఇజ్రాయెల్ వైపు మీరు చూపించిన వాళ్ళ మీద పెట్టిన ఆశలు, అది ఇంకా దానికన్నా పెద్ద దారుణం. హెజ్బుల్లాని కొట్టకూడదు, హెజ్బుల్లాని ఏం చేయకూడదు. హూ ఆర్ యూ? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ, ఇన్ఫ్యాక్ట్ టుడే, ఇవాళ ఇస్ 1000th day ఆఫ్ October 7th అటాక్. 1000 రోజులై, 3 ఏళ్ల పైన చిల్లర. ఓకే, బికాజ్ వీ కెన్ కౌంట్ ఆఫ్ జూలై, ఆగస్ట్ అది మంత్స్ కొంచెం తగ్గించుకుంటే కూడా యూఆర్ కౌంటింగ్ ఆన్ October 7th as ద డేట్ ఆఫ్ 1000 day. సో ఈ పరిస్థితుల్లో ఉన్న ఏం చేస్తారు? దట్ ఇస్ ద క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు ఈ క్రిమేషన్కి మనమంటే మన రిప్రజెంటేటివ్స్ ఎవరో వెళ్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఇజ్రాయెల్ ఏం చేసేది ఎవరినై ఉండొచ్చు సార్? ఇజ్రాయెల్ ఎవరిని లక్ష్యంగా చేసుకుని, టార్గెట్గా చేసుకుని ఇప్పుడు చేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఐడెంటిఫై చేసుకుంటారు. ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ డిప్లొమాటిక్ ఇన్సిడెంట్. అదే, అందుకని ఐడెంటిఫై చేసుకుంటారు. ఇప్పుడు మీరు బాంబు వేస్తే ఖర్గే తల మీద పడుతుంది, మళ్ళీ అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఇజ్రాయెల్ విల్ నాట్ డూ ఇట్. వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది, అండ్ అమెరికా కూడా చెప్పేసి ఉంటారు వాళ్ళకి, మీరు ఇప్పుడు ఏం చేయకండి. ఓకే, అక్కడ అందరు వచ్చి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఫ్రైడే ఫ్యూనరల్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చేస్తే మళ్ళీ దాని పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ దీనికన్నా ముందు కూడా చాలాసార్లు గాజాలో కూడా పెద్ద పెద్ద టెర్రరిస్ట్ లీడర్స్ని చంపినప్పుడు వీళ్ళు ఫ్యూనరల్ తీశారు, ప్రొసెషన్ తీశారు. ఇజ్రాయెల్ అదే ఫ్యూనరల్ ప్రొసెషన్ మీద దాడి చేశారు, చాలామంది చంపేశారు టెర్రరిస్ట్. సో వాళ్ళు వాళ్ళకి ఇది సెకండ్ ఎక్స్పెరిమెంట్ లాగా వాళ్ళకి ఇది, వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తూనే ఉంటారు. సో మనకి నేను తిరిగి ఎక్కడ వస్తున్నా అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గురించి వస్తున్నాను. ఎందుకంటే మనం దాన్ని మెయింటైన్ చేయకపోతే, అంటే యుఎస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నో యూ విల్ గో వయా ఒమాన్, మీరు అట్నుంచి వెళ్ళరు. వీళ్ళు అంటున్నారు మీరు అట్నుంచి తీసుకుంటే మేము మిమ్మల్ని చూసుకుంటాం, దే విల్ బి అ రెస్పాన్స్.
ఓకే, ఏం చెప్తారు, యాంగ్రీ రెస్పాన్స్ ఒకటి ఉంటుంది మా వైపు నుంచి, మళ్ళీ డెసిసివ్ రెస్పాన్స్ అన్నాడు. డిసిసివ్ రెస్పాన్స్, దట్ ఇస్ ద రైట్ వర్డ్ యూస్. ఎస్, డిసిసివ్ రెస్పాన్స్ అంటే మీ మీద మిసైల్ కొడతాం మేము. అప్పుడు షిప్స్ ఎన్ని రోజులు నడిపించుకుంటే, ఈ డీల్ ప్రకారం ఇరాన్ టోల్ స్టార్ట్ చేస్తే వాళ్ళు బిలియన్స్ సంపాదిస్తారని చెప్పి మీకు ఇవాళ పొద్దున్న నేను ఒక వీడియో పంపించాను, చూసుంటాను. దే విల్ ఎర్న్ బిలియన్స్. దిస్ ఇస్ అ జర్మన్ ఛానల్ రిపోర్ట్ ఒకటి. డెఫినెట్గా దే విల్ ఎర్న్, ఇరాన్ పరాణం దే విల్ ఎర్న్ బిలియన్స్. రిచెస్ట్ కంట్రీ అయిపోతుందిగా ఇరాన్. సో మీరు ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ వెరీ వీక్ పర్సన్. ఒక నిద్రపోతున్న దేశాన్ని తట్టి లేపి తయారు చేసి మార్కెట్లో వదిలేడు ట్రంప్. ఇంకోటి, ఈ దేశం ఎవరు ఈ దేశం, ఇరాన్ అనే దేశం బేరూట్లో 230 మంది అమెరికన్ సోల్జర్స్ని చంపారు ఒక సూసైడ్ అటాక్లో. ఇప్పుడు మీరు మర్చిపోయారా ట్రంప్? ఇది మీరు ఇప్పుడు ఇరాన్తో ఇంత ప్రేమతో ఉన్నారు, ఇరాన్ని అది చేద్దాం, ఇరాక్ చేద్దాం, ఖతర్ మంచి పని చేస్తున్నారు, పాకిస్తాన్ మంచి పని చేస్తున్నారు. అందరికి తెలుసు, ఖతర్ పెట్టుబడి పెట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ కంపెనీలో, పాకిస్తాన్ పెట్టుబడి పెట్టారు, దానికోసం వీళ్ళందరూ ఫేవరెట్స్. ఇప్పుడు మనం పెట్టలేదు, సో వీఆర్ నాట్ ఫేవరెట్. ఓకే, మనకు నో ప్రాబ్లం. మనం ఏం చూసుకుంటాం అంటే మనకు కావాల్సిన హైడ్రోకార్బన్స్ తెచ్చుకుంటున్నాం, మనకు కావాల్సిన ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే అటువైపు ఇంకో చిన్న క్రైసిస్ నడుస్తుంది, రష్యా యుక్రెయిన్ అన్నిట్లో. నిన్న రష్యా పెద్దగా దాడి చేశారు కీవ్ మీద, క్యాపిటల్ మీద. అంతే 24 నుంచి 46 మంది చనిపోయారని చెప్పి ఫిగర్స్ వస్తున్నాయి. అండ్ రష్యా ఒక ఎండ్ గేమ్కి వెళ్తున్నారు. రష్యాకి అర్థమైపోయింది, చాలా రోజుల నుంచి మేము ఈ డ్రోన్లు గీన్లు తట్టుకుంటున్నాం, మేము ఇక వన్స్ అండ్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్పి. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఈవెన్ ఇఫ్ ద యూజ్ థర్మోన్యూక్లియర్ వెపన్ యూజ్ చేయొచ్చు రష్యా. అది చేస్తారు కూడా. చేస్తారంటారా? వాళ్ళు లిమిటెడ్ స్కేల్లో చేస్తారు. చూడండి, అంటే వాళ్ళు ప్రజలు లేని ప్లేస్లో, అంటే వాళ్ళు ఏదైనా క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాని మీద కొడతారు వాళ్ళు. వైటల్ ఇన్స్టలేషన్స్ మీద కొట్టారు కూడా దీనికన్నా ముందు. నౌ దే విల్ డూ ఇట్ బికాజ్ రష్యాలో ఉన్న చాలా మటుకు రిఫైనరీస్ మీద దాడి చేశారు. రష్యా ఇప్పుడు డీజిల్ ఇండియా నుంచి కొంటున్నారు. ఆలోచించండి. ఉక్రెయిన్ కూడా ఇచ్చాం కదా సార్ మనం. యుక్రెయిన్కి ముందు ఇచ్చాం, అది యుక్రెయిన్కి అర్థం కూడా కాలేదు మనం ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టడం ఒక్కటే కాదు, దాని మీద అబ్సల్యూట్ కంట్రోల్ ఉండాలి. వీళ్ళు రెగ్యులర్గా మిమ్మల్ని ఇట్లా ఫింగర్ చేస్తూనే ఉంటారు. ఇరాన్ అప్పుడప్పుడు కొడతారు. ఇది వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర కెపాసిటీ ఉంది, కానీ ఆయనకి పొలిటికల్ విల్ లేదు. పొలిటికల్ విల్ ఉండాలి. ఎందుకంటే మీకు భయం, మళ్ళీ రేట్లు పెరుగుతాయో, మళ్ళీ మా ఎలక్షన్ దెబ్బతింటుందో అని చెప్పి మీకు ఆయనకు భయం. దెబ్బ తినేసింది కదా సార్, ఇంకా కొత్తగా దెబ్బ తినేది అది కాదు. ఇంకా దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకా గుర్తుంటుంది కదా, కొన్ని ప్రజలు ఉంటారు మర్చిపోతారు, మనలాగానే. మన దగ్గర ఉన్నారు ఇండియాలో, ఒక వారం తర్వాత ఏం జరిగిందా అని అడిగితే నాకు తెలియదు అంటాడు. ఇక్కడ అదే పరిస్థితి అనమాట. ఆయిల్, ఎల్పిజి కమర్షియల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఏడుచుకున్నారు, అబ్బో హోటల్ బంద్ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు ప్రైసెస్ తగ్గినప్పుడు ఎవడు మాట్లాడలేదు. మంచిది, మేము కూడా మా రేట్లు కూడా తగ్గిస్తామని చెప్పి ఎవరైనా హోటల్ వాళ్ళు అంటారా? చేయరు. ఇప్పుడు తగ్గించారు కదా. అది ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలాగా అయిపోతుంది. దాసనారాయణరావు గారి ఇడ్లీ రేట్ గురించి ఉన్న పాలిటిక్స్. ఓకే, సో మన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన ఎనర్జీ సెక్యూరిటీ మనం చూసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం, ఇప్పుడు ఢిల్లీలో చూడండి, చాలా మంచి మూవ్ చేశారు. కంప్లీట్లీ ఈవీస్కి స్విచ్ ఓవర్ చేసుకున్నారు. టూ వీలర్ నడిపించాలంటే ఈవీ కొనాలి, అంతే, ఫినిష్డ్. మనం కూడా చేయాలి అట్లాంటి మూవ్స్. వీ షుడ్ గివ్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాం మనం, డిస్కౌంట్ చాలా మటుకు ఇస్తున్నాం ఈవీ వెహికల్స్ మీద. కానీ మ్యాక్సిమం అందరూ టూ వీలర్స్ ఉంది, ఈ టూ వీలర్స్ని స్విచ్ ఓవర్ చేసుకోవాలి. ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ ఎట్లా చేశారు అట్లనే మనం కూడా చేయాలి. ప్రతి చోట్ల బస్సులు కూడా, ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్, వీ షుడ్ స్విచ్ ఓవర్ టు బ్యాటరీ ఆపరేట్. ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చాలా మటుకు హైదరాబాద్లో. కానీ ఎందుకంటే ఈ పాలిటిక్స్ మీద మనం డిపెండ్ కాకూడదు. వాసుదేవన్ గారు, చైనా ఏం చేశారు చూడండి, ది కన్వర్టెడ్ దర్ ఎంటైర్ ఫ్లీట్. 90% వాళ్ళది బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్కి అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఫ్యూయల్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ, వాళ్ళకి మిగతా దానికి కాదు వాళ్ళ దగ్గర. మనం వీళ్ళని లెసన్ ఆ వైపు నడవాలి, మరి లెసన్ నేర్పించి. మీ ఇప్పుడు ఎథనాల్ వ్యతిరేకంగా ఇంత పెద్ద ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. ఎథనాల్ వేస్తే ఇంజిన్ ఖరాబ్ అయిపోతుంది, ఎథనాల్ వేస్తే మైలేజ్ తగ్గుతుంది. నేను నా కార్ అనలైజ్ చేయించాను టాటా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, సర్వీస్ చేయించినప్పుడు ఓవరాల్ చేయించాను కంప్లీట్గా 40,000 రూపాయలు పెట్టి. ఎందుకంటే నడిపించి 150,000 కిలోమీటర్ అయిపోయింది. చెక్ చేపిస్తే దే సెడ్ దేర్ ఇస్ నో ఇంజిన్ వేర్ అండ్ టైర్, ఇంజిన్ క్లీన్గా ఉంది, దేర్ ఇస్ నో ఇష్యూ. మైలేజ్ నాకు ముందు 15.1 వస్తుండే, ఇప్పుడు 15 వస్తుంది. స్లైడ్ డ్రాప్, 0.1 డ్రాప్ ఉంది అంతే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎథనాల్ వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ ఎందుకు నడుస్తుందంటే, ఫర్ ఎవ్రీ 10% మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు 10% మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పడిపోతుంది.
ఎవరికి నష్టం అప్పుడు? ఇదే ఇరాన్కి, సౌదీ అరేబియాకి, ఖత్తర్కి, వీళ్ళందరికీ లాస్. మనం వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్, మనం చైనా తర్వాత మనమే ఎక్కువ కన్జ్యూమ్ చేసి, అఫ్కోర్స్ యూఎస్ పక్కన పెట్టవచ్చు, వాళ్ళ డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది, వాళ్ళ దగ్గర డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా ఉంది. మన వైపు నుంచి చేస్తున్నప్పుడు, ఎథనాల్ మిక్సింగ్ చేస్తున్నప్పుడు మన సుప్రీంకోర్టులకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఎక్స్పెరిమెంట్ అని వర్డ్ యూజ్ చేశారంట. నేను తర్వాత సుప్రీంకోర్టులో అది డౌన్లోడ్ చేసి చూస్తే దాంట్లో అట్లాంటి వర్డే లేదు. దాన్ని మినిస్ట్రీ క్లారిఫై చేశారు దట్ సాలిసిటర్ జనరల్ కానీ, అటార్నీ జనరల్ కానీ ఎవరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు. మళ్ళీ ఆ ఆర్టికల్ ఎవరు పబ్లిష్ చేశారు? ఎలా వచ్చింది? దెర్ ఇస్ అ మాఫియా బిహైండ్ ఇట్, ఆయిల్ మాఫియా. వాళ్ళకి మన ఎథనాల్ తీసుకోకూడదు, ఎథనాల్ పెడితే బ్రెజిల్లో ఎథనాల్ ఉంది, ప్రాబ్లం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి. మన దగ్గర మన రైతులకి బెనిఫిట్ వస్తుంది దీంతో. దే విల్ సప్లై. లేకుండా ఎథనాల్ షుగర్ దాంట్లో యూజ్ చేస్తారు, షుగర్ డిస్టిలరీస్లో. అది కాకూడదు. మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఒకవైపు మనం ఎలక్ట్రిక్ వెళ్ళిపోవాలి. మన దగ్గర సో మచ్ ఆఫ్ సన్ ఇస్ దేర్, మనం ఈజీగా మనం సోలార్కి వెళ్ళొచ్చు. దాంతోపాటు మన ఈవీలో వచ్చేసేయాలి. ఇప్పుడున్నది ఈ పరిస్థితుల్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ పోతుందా, ఉంటుందా లేదా అని మనకు తెలియదు. కానీ ఐ థింక్ ద టైమ్ హస్ కమ్ నా. ఎందుకంటే దీని నుంచి ఒక పెద్ద లెసన్ చాలా నేర్చుకున్నాం. మన మంచి ఒక ఆర్టికల్ ఉండే వాల్ స్ట్రీట్ జర్నల్లో దీని గురించి, హౌ నేషన్స్ ఆర్ చేంజింగ్ దర్ ఫ్యూయల్ మిక్స్ అని చెప్పేసి. ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని మూమెంట్స్ ఉంటుంది, మార్చేస్తారు లోకంని. వీల్ ఇన్వెంట్ చేసినప్పుడు మారిపోయింది. ఓకే, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు లోకం మారింది, టెలికాం వచ్చినప్పుడు లోకం మారింది. ఇప్పుడు ఈ ఆయిల్ క్రైసిస్ కూడా నేర్పిస్తున్నారు మిమ్మల్ని ఒక లెసన్, దాట్ చేంజ్. ఫైనల్గా సురేష్ గారు, ఈ అసాసినేషన్ ప్లాట్స్ అగేన్స్ట్ గలీబాఫ్ అండ్ అరాక్చి ఇది జరుగుతుంది. ఇజ్రాయెల్ కావాలంటే రేపు చేయొచ్చు, రేపటి దాకా కూడా ఆగరేమో. వాళ్ళకి టైం అక్కర్లేదు ఇంత. దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రీవియస్ అసాసినేషన్స్ ఒకసారి అనలైజ్ చేస్తే, మొసాద్ వాళ్ళు కానీ షిన్బెట్ చేసిన అసాసినేషన్స్ చూస్తే, దుబాయ్లో జరిగింది కానీ, బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్లో జరిగింది కానీ, ఒక్కసారి ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు, ఒక ఆర్టికల్ వచ్చింది మొన్న, మన పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అక్కడిక్కడ తిరుగుతున్నప్పుడు అమెరికా వార్నింగ్ ఇచ్చారంట, అరే మిమ్మల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నారు, ప్లీజ్ బీ కేర్ఫుల్ అని చెప్పారంట. అప్పుడు నేను కూడా ట్వీట్ చేశాను దాని గురించి. పాకిస్తాన్లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఫీల్డ్ మార్షల్ని ముట్టుకుంటే మేము చూపిస్తాం అది ఇజ్రాయెల్ అని. ఏం చూపిస్తారు? ఏం చేయలేరు మీరు. ఓకే, మీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మొత్తం కొట్టుపడేస్తారు వాళ్ళు, ఇజ్రాయెల్ కావాలంటే. సో ఒక్కసారి ఇజ్రాయెల్ మిమ్మల్ని టార్గెట్ చేస్తే, ఏ హెడ్ ఆఫ్ స్టేట్ అయినా కానీ, దే విల్ హిట్, దాంట్లో డౌట్ లేదు. నిన్న ఐ వాజ్ వాచింగ్ ద హెడ్ ఆఫ్ రఫేల్ సిస్టమ్స్. వాళ్ళ దగ్గర మన రఫేల్ కాదు అది, నాట్ ఫ్రెంచ్ రఫేల్ డసా సిస్టమ్స్ కాదు, ఇజ్రాయెల్లో ఒక రఫేల్ సిస్టమ్స్ ఉంది. మనకి ఇక్కడ టైప్ ఉంది వాళ్ళతో, ఒక ప్లాంట్ ఉంది ఇండియాలో కూడా వాళ్ళది. వాళ్ళు మిసైల్స్ తయారు చేస్తారు. ఆయన నిన్న ఒక సెమినార్లో మాట్లాడుతూ జెరూసలంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ దగ్గర నుంచి వచ్చిన ఒక లెటర్ ఆయన చూపించారు ఆడియన్స్కి. వితౌట్ యూ వీ కుడ్ నాట్ హ్యావ్ డన్. ఒకటి కాదు, రెండు కాదు, మ్యాసివ్ ఆపరేషన్. దాని రీఫ్యూయలింగ్ ఉంటుంది, ఎందుకంటే 1500 కిలోమీటర్ ఎయిర్ టు ఎయిరే చేసుకునే రీఫ్యూయలింగ్. ఎస్, దే హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ ఇట్, అదర్వైజ్ దే కెనాట్ ట్రావెల్ దట్ డిస్టెన్స్. అప్పుడు మీరు ఆలోచించండి ఎంత టెక్నాలజికలీ అడ్వాన్స్ కంట్రీ ఉన్నారు వాళ్ళు అనేది. సో హీ వాస్ టాకింగ్ అబౌట్ దట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో, మన ప్రేక్షకులు కూడా చూడాల్సింది. ఇదే మనం అర్థం చేసుకోవాలి. దట్ ఇజ్రాయెల్ పాలసీ చూడండి ఒకటి, అండ్ అమెరికన్ పాలసీ చూడండి. అమెరికాకు ఒక కన్సిస్టెన్సీ లేదు. ఇవాళ పిల్లి తెల్లదంటారు, రేపు నల్లదంటారు ప్రెసిడెంట్ ట్రంప్. నెటన్యాహు అట్లా కాదు. ఈ సెట్ మొన్న కూడా ఆయన సదర్న్ లెబనాన్కి వెళ్ళారు, వాళ్ళ ఫోర్సెస్ని కలిచారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీకు ఒక టెర్రరిస్ట్ కనిపిస్తున్నాడు, ఆర్పీజీ తీసుకొని తిరుగుతున్నాడు, రాకెట్ పప్పల్ గ్రైనేట్, హిట్ దెమ్. నా దగ్గర అడగక్కర్లేదు, నా దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర అడగక్కర్లేదు. యూ అట్ ఎ కమాండర్ లెవెల్ యూ టేక్ ఎ డిసిషన్. రైట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అదే టైంలో ఇక్కడ పాపం వీళ్ళ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక చిన్న హెలికాప్టర్ పంపించాలంటే ఇప్పుడు పెంటగన్ దగ్గర అడగాల్సిన పరిస్థితి. వెరీ వెరీ టెరబుల్ సిచ్యువేషన్ అన్నమాట వాళ్ళకి. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, డెసిసివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇరాన్ వార్న్ చేసింది, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఐడెంటిఫైడ్ రూట్స్లో మాత్రమే వెజల్స్ కానీ షిప్స్ కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ప్రత్యేకించి అమెరికాకి. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, అమెరికా తన ఓటమిని నిస్సిగ్గుగా అంగీకరించింది, ఇరాన్ తన విజయాన్ని బాహాటంగా ప్రకటించుకుంది. సో ఇప్పుడు రూల్ సెట్ చేస్తున్నది, లా సెట్ చేస్తున్నది సముద్రంలో ఇరాన్.
ఇంతకన్నా తలవంపులు బహుశా ట్రంప్కి ఇక మీదట ఉండవేమో. ఇక మరి మిడ్ టర్మ్ దాకా ఆగకుండానే ఆయన ఏమన్నా సంచలనమైన నిర్ణయం తీసుకుంటారో, ప్రకటన చేస్తారో వేచి చూడాలి. అలాగే గాలిబాఫ్, అరాక్చి. గాలిబాఫ్ అంటే ఇరాన్ స్పీకర్, అరాక్చి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. వీళ్ళని అసాసినేట్ చేయడం కోసం ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుందని చెప్పేసి అమెరికా, ఇరాన్ వార్న్ చేసింది. ఏమో సురేష్ కొచ్చెట్ల గారు అన్నట్టు చేయొచ్చు. ఇజ్రాయెల్ దేనికైనా సమర్థత కలిగిన దేశమే. ఈ క్రూషియల్ టైంలో చేస్తుందా చేయదా అనే అంశం పక్కన పెడితే వాళ్ళని చేసి తీరుతుందనే సంకేతం అయితే చాలా బలంగా ఉంది. ఏదేమైనా జియో పొలిటికల్ అఫైర్స్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగిస్తున్నవి. ప్రత్యేకించి సంప్రదాయేతర ఇంధనం వల్ల మీద దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ గల్ఫ్ యుద్ధం, అదే అమెరికా ఇరాన్ యుద్ధం బలంగా చెప్పింది. అవసరాన్ని నొక్కి ఒక్కాడించింది అనొచ్చు. సో ఆ దిశగా ఎనర్జీ ప్రొటెక్షన్ దిశగా, కొత్త ఎనర్జీని క్రియేట్ చేసే దిశగా మనం ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందనేది సురేష్ కొచ్చెట్ల గారి భావన. థ్యాంక్ యూ.